నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. చీమకుర్తి మండలం రామతీర్థంలోని శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు గంగమ్మ జాతర తిరునాళ్లకు విద్యుత్ ప్రభల పనులు ప్రారంభమయ్యాయి. అధికార టీడీపీ పనులు ప్రారంభించగా వైసీపీ పార్టీ కూడా పనులకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మలు పూజలు చేశారు. టీడీపీ నాయకులు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. చీమకుర్తిలో సోమవారం నాడు విద్యుత్ ప్రభల ఏర్పాటు పనులు ప్రారంభించారు. టీడీపీకి చెందిన పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రభను ఏర్పాటు చేయడం కోసం సోమవారం నాడు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తికి చెందిన టౌన్ పార్టీ నాయకులు కాటగడ్డ రమణయ్య, కందిమల్ల గంగాధరు, సూరంపల్లి హనుమంతరావు, మన్నం ప్రసాదు, పోనాడి వెంకట్రావు, వల్లపూడి సుబ్బారావు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ చీమకుర్తిలో ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇది ఒక ఆనవాయితీగా వస్తుందని, దీనిని ఈ సంవత్సరం కూడా యథాప్రకారం కొనసాగిస్తూ రామతీర్థంలో నిధికి చేర్చడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 12వ తేదీన జరుగు ఈ గంగమ్మ జాతరకు ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపుగా తరలి వెళ్ళి నిధిలో చేర్చడం జరుగుతుంది. ఇందుకోసం టీడీపీ నాయకులు ఇప్పటి నుంచే పనులు ప్రారంభించడంతో చీమకుర్తి పట్టణంలో పండగ వాతావరణం నెలకొని ఉంది. ఇదే పరిస్థితుల్లో అటు వైసీపీ కూడా పనులు ప్రారంభం చేయటం జరిగింది. ఇందుకోసం దర్శి శాసనసభ్యులు వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రామతీర్థంలోని గుడిలో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. దీంతో చీమకుర్తి పట్టణంలో పార్టీలకు అతీతంగా జరుగు ఈ గంగమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తుండటంతో చీమకుర్తి పట్టణంలో పండగ వాతావరణం నెలకొని ఉంది. అయితే దీనికి ముందు చీమకుర్తి పట్టణంలో మందిరాలు ఏర్పాటు చేసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా రెండు పార్టీలు కసరత్తు ప్రారంభించడంతో చీమకుర్తి పట్టణంలో పండగ వాతావరణం నెలకొని అందరిలోనూ పండగ వాతావరణం నెలకొల్పింది.